మెదక్ జిల్లా రామాయంపేట తహసీల్దార్ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికులు ఆందోళన చేపట్టారు. గత 7 నెలలుగా తమకు జీతాలు రావడం లేదని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ రజనీకి అందజేశారు. తమకు బకాయి పడిన పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నెల చివరి నాటికి పంచాయతీ కార్మికుల వేతనాలు చెల్లించుకుంటే పంచాయతీ కార్మికులు విధులకు హాజరు కారని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. పెండింగ్ లో ఉన్న వేతనాలను జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో గ్రామ పంచాయతీ వర్కర్స్కు ఒక్కొక్క గ్రామంలో 7 నెలల నుంచి కూడా పెండింగ్లో వేతనాలు ఉన్నాయి. వేతనాలే కాదు, పనిముట్లు కూడా సరిగా లేని పరిస్థితిలో గ్రామాలలో ఉంది. గతంలో సర్పంచులు ఉన్న పీరియడ్లో కూడా మరి జీతాలు ఇవ్వని పరిస్థితిలో ఉంది ఈ గవర్నమెంట్. అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వెంటనే ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తా అని చెప్పిండు. మరి ఆ పరిష్కారమే పోతుంది తప్ప ఇప్పటి వరకు ఈ మురికి పొద్దున లేస్తే వాళ్ళు 5 గంటలకు లేచిరంటే మరి బజార్లు ఊడ్చి మోలు తీసి మురికి చెత్త ఎత్తిపోసేటోళ్ళను పట్టించుకోకపోతే మరి ఇంకా ఎవరిని పట్టించుకుంటుందని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అట్లనే ఈ గ్రామ పంచాయతీ వర్కర్లకు ప్రతి వస్తువు కూడా ఇవ్వాలి. ప్రతిదీ ఇస్తేనే వాళ్ళు పనిచేయగలుగుతారు. వాళ్ళ ఆరోగ్యాలు కూడా చాలా దెబ్బతింటున్నాయి. మరి మాస్కులు లేవు, బ్లౌజులు లేవు, శానిటేషన్ ఏది కూడా లేదు, చీపులు లేవు. మరి మోరి తీయమని చెప్పి ఒక పక్క సెక్రటరీలు ఇబ్బంది పెడతారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.